కాకినాడ జిల్లా స్థానిక గోకవరం రోడ్లో గల కాపు కళ్యాణ మండపంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఉచిత టెట్ డిఎస్సి కోచింగ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ షాగిల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి ప్రతిపక్ష నేత మాజీ ఎమ్మెల్యే యనమల రామకృష్ణుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం టెట్ డిఎస్సి విద్యార్థులకు ఎమ్మెల్యే బుక్స్ను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉచిత కౌన్సిలింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారని తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, టీచర్లుగా ఉద్యోగాలు సాధించాలని వారు తెలిపారు. Students and all colleagues from media and officers in the very good one. So I also come from teachers family. So in Kerala, lastly, one of the paper for more lesson plans. So it looks like it's like family for me. The teachers and the students can like when they put it out, so actually very noble profession లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్న స్టూడెంట్స్ని ఇంత మంచి సందర్భంలో ఈ జిల్లాలో ఇలా నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అంటే మోరల్లెస్ నాతో మేము 5-6 years యంగర్ ఉంటారు ఇక్కడ ఏజ్ గ్రూప్ కాబట్టి ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. అంటే ప్రతి ఎగ్జామ్లో లాస్ట్ వీక్ ఉన్న చెప్పిన కాంపిటీషన్ గురించి నాకు మీకే బాగా తెలుసు. Maybe I'm 5-6 years older to you, so the last exams were very long. So my only one suggestion that I will mention is lokadante focus chestu meeta upayogala ఆపేసి తర్వాత 4 నెలలు అయిపోయిన తర్వాత దేనికి మన మార్కెట్ లో ఉపయోగపడని స్టేజ్ తీసుకెళ్ళిపోతారు క్లాస్. Am I right? 5 సార్లు ట్రై చేస్తాము, గ్రూప్ 1 అంటారు, గ్రూప్ 2 అంటారు, గ్రూప్ 4 అంటారు. రాకపోయేసరికి ఒక 5-6 నెలల తర్వాత ఏ ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో హైదరాబాద్ బెంగళూరు వెళ్దామన్నా కూడా మనకు ఆ గ్యాప్ వల్ల ఇంక మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలా. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఒక లెట్ us try బెస్ట్ అటెంప్ట్ ఇవ్వాలి ఫస్ట్ అటెంప్ట్, కాకపోతే రెండోసారి, బట్ ఆఫ్టర్ ప్లీజ్ మూవ్ ఆన్. వేరే వచ్చే నెల 1వ తారీఖు నుంచి కేవలం జగ్గంపేట నియోజకవర్గానికి పరిమితమైంది. జగ్గంపేట నియోజకవర్గంలో ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా సరే 20,000 రూపాయల ఆర్థిక సహాయం ఈ ఫౌండేషన్ ద్వారా చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా దాన్ని కూడా అమలు చేస్తాం సార్. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా తోడ్పాటు కావాలి సార్. అలాగే జ్యోతుల నెహ్రూ గారి గురించి చెప్పుకోవాలి. ఈ ఫౌండేషన్ పెట్టకముందు చాలా మంది విద్యార్థులకి ఆర్థిక సహాయంతో పాటు కాలేజీల్లో ఫీజులతో పాటు ఉచిత చదువుకునే సీట్లు కూడా ఇప్పించిన వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఈరోజు 1000 ఇచ్చినా 1,00,000 ఇచ్చినా రూపాయల రూపంలో ఇస్తే ఆ రోజుతో అయిపోతుంది. కానీ ఒక విద్యను కల్పించామంటే ఆ విద్య ద్వారా ఆ కుటుంబానికి ఒక ఆధారం కల్పించినట్టు అవుతుంది. ఆ పరిసర ఏదైనా ఉద్యోగం చేస్తే ఆ కుటుంబానికి విజ్ఞానం అన్నది ఏ ప్రాంతం కానీ, ఏ దేశం కానీ, ఏ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలి అంటే పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం ఉండాలి. సుమారు 78 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఆ విజ్ఞానం అనేది సంపూర్ణంగా లేనటువంటి పరిస్థితి నేటి కూడా. దాన్ని పెంపొందించాలంటే, పూర్తి స్థాయిలోకి తీసుకురావాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి వెలుసుబాటు ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇవాళ ఈ విజ్ఞానం అన్నది
ఒక వ్యాపార వ్యవస్థగా తయారై దాన్ని నిరోధించాలనుకున్నా ప్రభుత్వాలు దీని మీద చాలా బాధ్యత తీసుకోవాలి. అంటే ప్రభుత్వ పాఠశాలలు అన్ని రకాల సౌకర్యాన్ని కూడా అందివ్వడమే కాకుండా వాళ్ళు ఏదైతే భావి ఉపాధ్యాయులుగా నిలబడక వేదిక ఆరాధించినటువంటి గౌరవ గారు, కలెక్టర్ గారు, చంద్రబాబు గారు, నవీన్ గారు, బీజేపీ జనసేన నేతలు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వకమైన నమస్కారం. ఎవరు పిలిచేటట్టుగా అనుభవం మనసులో ఏదో మీకు పిలుస్తూ ఉంటాయి. అలాగే కోరికలు చేసేవాళ్ళకి ప్రధాన అడగడం ఏదైనా కూడా ఎవరు కోరినటువంటి కోరికలు కేంద్రంలో మన వంతు కూడా సాధిస్తాం. ఎవరో మంచి రాజకీయంగా కాకుండా మంచి కళాశాల ఈ ప్రాంతాల్లో పరిపూర్ణంగా కృషి